40వ అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియం నుండి ఐబీ వరకు ఒలింపిక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్యాతిథిగా హాజరై ఒలింపిక్ టార్చ్ వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు హరికిషన్, సంగారెడ్డి పట్టణ కౌన్సిలర్ కొండాపురం జగన్, సంయుక్త కార్యదర్శులు వెంకటేశం, శేష్వంత్ గౌడ్, టీఎస్ సంఘ బాధ్యులు షెర్ఫుద్దీన్, సుభాష్ గౌడ్, కిష్టయ్యతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ లెవెల్ అయితే తయారైతేనే పైకి వచ్చాక ప్లేయర్ తయారవుతారు. కనుక పీఈటీలు మీరు పర్సనల్గా కేర్ తీసుకొని ఒక్క ఈవెంట్ కోసం పరిమితం కాకుండా ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ఈవెంట్ కోసం ప్రయత్నం చేయండి. ఆ ఈవెంట్ సక్సెస్ చేయండి. మా నుండి ఒలింపిక్ అసోసియేషన్ ఇక్కడ ర్యాష్ మీద ఉన్న వాళ్ళందరూ కానీ నేను కానీ మీకు ఎలాంటి హెల్ప్ చేయమంటే ఆ హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ కొంతమంది పనికి మాలిన కొంతమందికి లులుగా మాట్లాడుతున్నారు.
అది తప్పది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్ అసోసియేషన్లో ఏ పీఈటీ కానీ ఏ అసోసియేషన్ సెక్రటరీ కానీ ఉండొద్దు. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఇచ్చారు. పీటీ ఉషా గారు పంపించారు, ఒక లెటర్ కొంతమంది ప్రెస్ రిపోర్టర్లు చూపించారు. పీటీ ఉషా గారు పంపించింది కేవలము స్టేటు అసోసియేషన్ మాత్రం పంపించింది, శాక్ చైర్మన్ పంపించారు, కానీ డిస్టిక్ అసోసియేషన్ పంపాయి. కనుక ఇవన్నీ చిన్న విషయాలను పట్టించుకొని పిల్లలను గెస్ట్లను రానియకుండా చేసింది కనుక ఇది చాలా తప్పు పద్ధతి. మీకు దమ్ముంటే చేసేది ఉంటే మీరు ధైర్యంగా చేయండి, నేను సపోర్ట్ చేస్తా. గతంలో నేను సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి కాదంటే నేను సపోర్ట్ చేసినోడిని. కనుక ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చిల్లర మాట్లాడి మీ ఇద్దరు తీసుకోకండి, అసోసియేషన్ ఇద్దరు తీసుకోకండి. ఇది వెల్ సెటిల్డ్ ఎలక్షన్తో గెలిచింది. ఇది నామినేట్ తోటి ఎవరు గెలవలేడా, ఎలక్టెడ్ బాడీ ఇది. ఈ బాడీలో ఎవరైనా ఇన్యాక్టివ్ ఉండి అసోసియేషన్కు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే వాడు ఎంత పెద్దోడైనా కానీ వాడి ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఆల్రెడీ నేను జరిగిన ప్రెస్ మీట్లో నేను ఆల్రెడీ స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారితో వీళ్ళందరితో చెప్పినాము, ఇట్లా జరుగుతుందని చెప్పినాము. ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఒక్కటి దయచేసి మీ అందరు పీటీలు చెప్తున్నా, మీరు ప్లేస్ తయారు చేయండి. ఆడిపించే బాధ ఇప్పుడున్న అందరూ ఒక్కొక్క అసోసియేషన్ సెక్రటరీ ఉన్నాడు, ఖోఖో అసోసియేషన్కి ఉన్నాడు, కబడ్డీ అసోసియేషన్కి ఉన్నాడు, బాస్కెట్బాల్ అసోసియేషన్కి ఉన్నాడు, ఫుట్బాల్కి సంబంధించి ఉన్నాడు, అందరూ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు. కనుక దయచేసి పీటీలకు మీ అందరూ పర్సనల్ కోరుతున్నారు, ఇంక్లూడింగ్ నేను బాస్కెట్బాల్ సెక్రటరీని కూడా. కనుక మీ అందరినీ ఒక్కడే కోరుతుంది ఏంటంటే మీరు పిల్లల్ని తయారు చేయండి. ఆడిపించే బాధ మాది. కానీ ఎందుకంటే స్కూళ్ళల్లో నాకు తెలుసు బాగా, మనం ఒక గంట సేపు పేరు 15th August కానీ 20th January కానీ పిల్లలు నిలవడమంటే 30 నిమిషాల కన్నా ఎక్కువ నిలవడకొచ్చారు. దానికి కారణం మేము ఎవరు చెప్పు. కనుక దయచేసి పీటీలు ఏంటంటే పిల్లలు స్ట్రెంత్ అప్ చేయండి. స్ట్రెంత్ అప్ చేస్తేనే రేపంతా ఈరోజు పీటీ ఉషా కానీ ఈ సచిన్ టెండూల్కర్ కానీ నేనే మొన్న వచ్చిన సూర్యవైభవ్ కానీ వీళ్ళందరూ కిందికించి కష్టపడి పైకి వస్తేనే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. ఇళ్ళకించి గిట్ట రావాలని నేను ఈ జిల్లా అసోసియేషన్ సెక్రటరీగా ఒక ప్లేయర్గా నేను ఇదే సంగారెడ్డి స్టేడియంలో ప్లేయర్గా ఆడిన కనుక చెప్తున్నా, మీరందరూ కష్టపడండి, మీ కోచ్ మీరు సహకరించండి, పీటీలు సహకరించండి. మీకు కావాలన్న ఏదైతే ఇబ్బంది అనిపిస్తే మీ మేనేజ్మెంట్తో ఖచ్చితంగా మాట్లాడతా. మీ ఆ ఈవెంట్ కావాల్సిన సక్సెస్ఫుల్ చేయడానికి నేను పూర్తి ప్రయత్నం చేస్తా. జరుగుతున్నటువంటి అంతర్జాతీయ 40వ ఒలింపిక్ రన్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే 2028లో జరిగే ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఒలింపిక్ రన్ ఈరోజు జ్యోతి వెలిగించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో 2028లో జరిగే ఒలింపిక్ గేమ్స్కి ఈరోజు అడుగు వేసి ఒలింపిక్ టార్చ్ అనేది ఓ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 2028 వరకు ప్రతి దేశంలో ఈ జరిగే గేమ్స్ యొక్క ప్రచార కార్యక్రమమే ఈనాడు జరుగుతున్నటువంటి ఒలింపిక్ రన్. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సందర్భంగా అందరికీ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.